ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. కేసులు పెట్టే సంస్కృతి తమ పార్టీది కాదని సర్వే నంబర్ 523లో జరిగిన అక్రమాలకు తమ పార్టీకి సంబంధం లేదని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సిరాజ్ ఖాద్రి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము కేసులు పెట్టాలంటే 10 నిమిషాల సమయం పట్టదని అది గమనించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో మీరు పెట్టిన అక్రమ కేసులు ప్రజలకు అందరికీ తెలుసని, భవిష్యత్తులో మరిన్ని అక్రమాలను వెలికి తీస్తామని ఆయన తెలిపారు. 523 సర్వే నెంబర్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేయడానికి పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారని అన్నారు. మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే చట్టం ముందుకు రావాలని, అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా మేము ముందుకు వస్తామని, ఎవరు నిజాయితీ పరులు తెలుస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎం నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, అలాగే మహబూబ్నగర్ మండల్ ప్రెసిడెంట్ మల్లు నరసింహారెడ్డి గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ గారు, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ గారు, హన్వాడ మండల ప్రెసిడెంట్ మహేందర్ గారు, మహబూబ్నగర్ మండలకి సంబంధించినటువంటి నాయకులు గోవిందన్న గారు, మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ మైనార్టీ చైర్మన్ ఫఖరుద్దీన్ ఖురైషీ గారు, అలాగే మిగతా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులందరూ పత్రికా మరియు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యుని మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ, మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, అక్రమ కేసుల మీద దృష్టి పెట్టొద్దు అని మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, బిడ్డ, మాజీ ప్రజాప్రతినిధులారా, మీ అందరినీ తీసుకుపోయి బొక్కలో నూకాలంటే 1 నిమిషం పట్టదు మా ఎమ్మెల్యే గారికి. కానీ మా సంస్కృతి అది కాదు. ఎందుకంటే గతంలో మీరు మహబూబ్ నగర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికక్కడ అక్రమ కేసులు పెట్టి, ఎవరైనా ప్రజల్లో ఎదుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు అంటే వాని పైన కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి జైల్లోకి తోయించింది మీరు, మీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈరోజు 523 మీద మీరు మాట్లాడుతున్నారు. 523లో వికలాంగులకు 2006, 2007లో పులివీరన్న ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కలెక్టర్ ఉషారాణి గారి సమక్షంలో వికలాంగులకు 3 ఎకరాల పట్టాలు కేటాయించడం జరిగింది. 75 పట్టాలు ఇచ్చిర్రు అప్పుడు వికలాంగులకు. ఇచ్చినటువంటి వికలాంగుల పట్టాల లోపల 2014 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్రమాలు ఎప్పుడు జరిగినాయి? 2017 నుంచి అక్రమాలు జరిగినాయి. డబల్ బెడ్రూమ్లు నిర్మించాలనే 523లో మీరు 1600 మంది పట్టాలు గుంజుకొని, మీరు కాదా, ఒక్కసారి మీరు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. వెనక రూమ్లో ఉండి స్క్రిప్ట్ ఇస్తే ముందరకు వచ్చి మాట్లాడతారు. మహబూబ్ నగర్ మండలానికి సంబంధించినటువంటి నాయకులు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, 9.5 సంవత్సరాలు నీకు నోట్ల నాలిక లేదే, ఈరోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పుణ్యాన నీకు నాలిక వచ్చింది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచిన తర్వాతనే 7వ గ్యారెంటీ కింద నీకు నోట్ల నాలిక వచ్చింది మాట్లాడనీకే. 9.5 సంవత్సరాలు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడినావా? మీ ప్రభుత్వం గురించి కానీ, మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి కానీ నువ్వు ఎక్కడన్నా మాట్లాడినావా? చూపెట్టు నీ ప్రెస్ మీటు. 9.5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా మేము మాట్లాడినాం నీకు వ్యతిరేకంగా.
శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకంగా మాట్లాడినాం, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడినాం. కానీ నువ్వు పక్కలో ఉండి నీ నాయకుడు అభివృద్ధి చేస్తున్న దానికి మీరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు. ఈరోజు మీకు కొమ్ములు వచ్చినాయా? మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పుణ్యాన మీరు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఆ స్వేచ్ఛ కలిగించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే 523లో వికలాంగుల ఇండ్లు గూలగొడితే దొంగ పట్టాలు సృష్టించి అమ్ముకున్నది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. వారిలో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంట్ విచారణలో ఎవరు దొంగలు ఎవరు దొరలు అని తేలుస్తారు. దానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీద నీవు నిన్న అవాకులు చవాకులు మాట్లాడినావు. ఎల్లమ్మ గుడి కాడికి వస్తా అన్నావు. దొంగలుగా ఉన్నారు మీరు. ఇప్పుడు దొరలుగా నిరూపించుకునేది కూడా మీకే అవకాశం. నువ్వు దొర అయితే ఎల్లమ్మ గుడి కాడికి రా, ప్రజలకు చూపించు. మేము ఒకవేళ తప్పు చేసి ఉంటే మేము వచ్చి చూపించుకుంటాం. ఈరోజు తప్పు నీ పైన ఒక ఆరోపణ వచ్చింది, దానిని నిజ నిర్ధారణ కింద తేల్చుకోవడానికి ఎల్లమ్మ గుడి కాడికి వచ్చి ప్రజలకు అందరికీ తెలియజేయి, అయ్యా నేను 523 దొంగను కాదు. 10,000 మందితో నువ్వు ధర్నా చేస్తా అంటున్నావు కదా, 50,000 మంది నీ బాధితులు ఉన్నారు మహబూబ్ నగర్లో. తీసుకొస్తే కూర్చోబెడతాం మేము కూడా. అదే అంబేద్కర్ చౌరస్తా, అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి సాక్షిగా నేను కూర్చోబెట్టి ఎల్లమ్మ గుడి కాడికి పాదయాత్రతో బాధితులను అందరినీ తీసుకొచ్చాడు కూర్చోబెడతాం. నీకు దమ్ముందా? చూడు మళ్ళా రా బిడ్డ. మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకో. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల పైన కానీ మా శాసనసభ్యుల మీద కానీ మీరు ఏదైనా అవాకులు చవాకులు మాట్లాడితే తీసుకుపోయి నిన్ను లోపల నూకనికి ఒక్క నిమిషం కాదు. మాకు రావా అక్రమ కేసులు పెట్టడానికే? అధికారం మా చేతిలో ఉంది. పోలీసు వాళ్ళని కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ మేము ఆట ఆడించుకోవాలంటే ఆడించుకుంటాం. కానీ ఏ డిపార్ట్మెంట్కు సంబంధించి ఉందో ఆ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి పని వాళ్ళే చేయాలి. వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. గతంలో ఉన్న ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేసి మీ ఆధీనంలో పెట్టుకొని మీరు ఏం చెప్తే పొద్దుగాల చేసి ఆ పని చేయాలి. ఎక్కడైనా ఆఫీసులు పని చేసినాయా? ఈరోజు మున్సిపాలిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు, మహబూబ్నగర్ చెత్త అంటున్నారు కదా. ఒక్కసారి బయటికి వెళ్ళిరా. మా ఆనంద్ గౌడ్ ఉదయం వరదలు వస్తే రాత్రి 3 గంటలకు లేచి నా మహబూబ్నగర్ ప్రజలు నాకు ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పిర్రు, ఆ బాధ్యతను నేను పూర్తిగా నిర్వర్తించాలని మీరు నిజాయితీ పరువులు కదా. ఏ తప్పు చేయకుంటే మరి ఫరారీలో ఉండి మరి వెనుక ఉన్న నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడు నీతివంతుడనే చెప్పే కన్నా మీరు చట్టం ముందుకొచ్చి మేము తప్పు చేయలేదని నిరూపించుకోండి. ఫరారీలో ఎందుకున్నారు? రండి, పోలీసు వాళ్ళకు లొంగిపోండి, ముందుకొచ్చి చూపెట్టండి మేము తప్పు చేయలేదని. అంతేగాని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేసులు పెట్టించిండు, ఇంకెవరో కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టించారని మాత్రం మాట్లాడితే బిడ్డ ఖబర్దార్.